అందరికీ నమస్కారం. నేను మనుబోలు సిఆర్ఎంటి చెంచురామయ్య. ఈ వీడియో ద్వారా ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎకో క్లబ్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో మీకు తెలియజేస్తున్నాను. దీనికోసం మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుంటాం. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్నప్పుడు దీన్ని డెస్క్టాప్ మోడ్గా పెట్టుకోవాలి. మొబైల్లో డెస్క్టాప్ మోడ్ కోసం రైట్ సైడ్ ఉన్నటువంటి 3 గీతలను క్లిక్ చేసినట్టయితే కింద మనకు డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది, లేదా డెస్క్టాప్ మోడ్ అని ఒక్కో మొబైల్లో ఒక రకంగా ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా వస్తుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసుకుంటాం. లాగిన్లో స్కూల్ లాగిన్ క్లిక్ చేసుకుంటాం. స్కూల్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత స్కూల్ యొక్క డైస్ కోడ్ అడుగుతుంది. ఈ విధంగా స్కూల్ డైస్ కోడ్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఆ యొక్క హెచ్ఎం గారికి ఓటీపీ వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఓటీపీ ఓపెన్ చెప్పండి సార్. ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేయగానే ఆ యొక్క క్యాప్చాని ఎంటర్ చేసుకోవాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా మొబైల్లో అపేర్ అవుతుంది. అయితే ఇక్కడ మనం హోమ్ మీద క్లిక్ చేసుకున్నైతే మొత్తం కనిపిస్తాయి, మన స్కూల్ పేరు అన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ క్లిక్ హియర్ అప్లోడ్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకోగానే ఆ యొక్క నోటిఫికేషన్ మన దగ్గర ఓల్డ్లో కానీ ఉండండి అయితే ఇబ్బంది లేదు, లేదా ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ డౌన్లోడ్ చేసుకున్నటువంటి యొక్క నోటిఫికేషన్ ప్రింట్ తీసుకొని ఇక్కడ స్కూల్ పేరు, ఆ యొక్క స్కూల్ ప్రిన్సిపాల్ పేరు, ఫోన్ నెంబరు, పిల్లల పేర్లు, సంతకాలు ఇవన్నీ కూడా రాసి ఫోటో తీసుకోవాలి. ఈ విధంగా దీన్ని ఫోటో తీసుకున్న తర్వాత మనం ఇక్కడ చూస్ ఫైల్ దగ్గరికి వస్తాం. ఈ చూస్ ఫైల్ దగ్గర మనం ఫోటో తీసుకున్నటువంటి ఆ యొక్క ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి దాన్ని తీసుకుంటాం. ఈ విధంగా చేసుకొని ఇక్కడ ప్రివ్యూ కొట్టేసి సబ్మిట్ చేస్తాం. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేటువంటిది ప్రతి స్కూల్ వాళ్ళు కూడా సింపుల్గా చేసేయవచ్చు, కాబట్టి తొందరగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.